HS24 న్యూస్కి స్వాగతం. నేను విజయ. ఇప్పుడు స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకుంది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 49 ఓవర్లు 6 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. తద్వారా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్పై టీమిండియా బంపర్ విక్టరీ సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ విలువైన ఇన్నింగ్స్ ఆడగా చివర్లో రాహుల్ పాండ్యా మెరుపులతో భారత జట్టు సునాయాసంగా విజయాన్ని అందుకుంది. అంతకు ముందు టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ జట్టు 251 పరుగులు చేసింది. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు శుభారంభం దక్కింది. రోహిత్ గిల్ 100 పరుగులు పైగా భాగస్వామ్యం నెలకొల్పారు. టీమిండియా గెలుపు లాంఛనమే అని అనుకున్నారు. కానీ గిల్, కోహ్లీ వరుసగా పెవిలియన్కు చేరడంతో టీమిండియా ఒత్తిడిలోకి వెళ్లింది. అర్ధ సెంచరీ పూర్తి చేసి మంచి జోరు మీద కనిపించిన రోహిత్ శర్మ సైతం 76 పరుగుల వద్ద స్టెప్అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ ఇన్నింగ్ను చక్కదిద్దడంతో భారత జట్టు తిరిగి రేస్లోకి నిలబడింది. 48 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్ అవుట్ కావడం, ఆ వెంటనే అక్షర్ పటేల్ పెవిలియన్కి చేరడంతో టీమిండియా గెలుపుపై అనుమానాలు మొదలయ్యాయి. ఇటువంటి సమయంలో క్రీజ్లోకి వచ్చిన రాహుల్ పాండ్యాలతో కలిసి నెమ్మదిగా ఆడుతూ జట్టును విజయం వైపు నడిపించాడు. చివర్లో పాండ్యా అవుట్ అయినప్పటికీ మిగిలిన తతంగాన్ని రాహుల్ పూర్తి చేశాడు. తద్వారా 10 ఏళ్ల తరువాత తిరిగి ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకుంది. ఇప్పటికే రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా గత ఏడాది T20 వరల్డ్ కప్ గెలవగా అతని కెప్టెన్సీలో ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీని సైతం సొంతం చేసుకుంది. తద్వారా 2 ICC టైటిల్ను గెలిచిన కెప్టెన్గా రోహిత్ శర్మ నిలిచాడు. ఇవండి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.